సో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మొత్తానికైతే ఈ నేబర్స్ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. పంజాబ్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్కి ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఢిల్లీకి మాత్రం ఇందులో పెద్దగా ఇష్యూ ఏం లేదు. ఆల్రెడీ మా ఫామ్ సంగతి తెలిసిందే కదా, మేము మాత్రం ఫ్రీగా ఆడేస్తామని చెప్పి అంటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాచ్ కనుక పంజాబ్ ఓడిపోయింది అనుకోండి, ఆ టాప్ 4 దగ్గర నుంచి మధ్యలోకి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ కాదు, పడిపోతుంది ఆల్మోస్ట్. సో అదనమాట సంగతి. అండ్ ఢిల్లీ పరిస్థితి ఏంటంటే గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ అనేది పడదనమాట. సో మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ప్రెషర్ కండిషన్స్లో ఆడబోతున్నారు, ఎవరు చాలా ఫ్రీగా ఆడబోతున్నారు, టాస్ ఎవరు గెలిస్తే ఎవరికి బెనిఫిట్, అండ్ ధర్మశాల పిచ్ ఎలా ఉండబోతుంది, అండ్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ప్లేయర్స్ని నమ్ముకోవాలి, ఏ ప్లేయర్స్ని వదులుకోవాలి, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. కాబట్టి మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డీసీ గెలుస్తుందా పంజాబ్ గెలుస్తుందా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. సో ఒకసారి పాయింట్ల పట్టికలో ఎవరు ఏంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో చూస్తాం. థర్డ్ పొజిషన్లో ఉంది పంజాబ్ 13 పాయింట్స్తోని, నెట్ రన్ రేట్ ప్లస్ 0.571. ఫామ్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లు ఓడిపోతూ ఉన్నారు. అండ్ నిజం చెప్పాలంటే పంజాబ్ స్టార్టింగ్లో టేబుల్ టాపర్గా ఉన్నారు. అసలు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అవుతూ అసలు వీళ్ళు ఇలానే అన్ని మ్యాచ్లు గెలిచేసి ఐపీఎల్ ట్రోఫీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారు కావచ్చు అనుకున్నాం. కానీ ఈ మధ్య కాస్త డిసిప్లిన్ అనేది లోపించింది. నెక్స్ట్ డీసీ పొజిషన్ చూసుకుంటే 8th ప్లేస్లో ఉంది 8 పాయింట్స్తోని, నెట్ రన్ రేట్ -1.154. రీసెంట్ ఫామ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా పంజాబ్ గనక ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోతే తప్పకుండా లైక్ క్వాలిఫైయర్స్ నుంచి కొంచెం వెళ్ళడానికి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వెనకాల చాలా టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచి చూచి ఆడాల్సి ఉందన్నమాట. ఒకసారి హెడ్ టు హెడ్ తీసుకుంటే మొత్తం మ్యాచ్లు 36 ఆడారు. పంజాబ్ 18 సార్లు గెలిస్తే డీసీ 17 సార్లు గెలిచారు. సో నో రిజల్ట్ అనేది ఒకటి. సో ఎలా తీసుకున్నా కూడా వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు హిస్టరీ పరంగా తీసుకుంటే మాత్రం అమ్మి తొమ్మి అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఈసారి అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట. సో అది సంగతి. అండ్ ధర్మశాల పిచ్ గురించి చూస్తే ముఖ్యంగా ఇక్కడ వెదర్ కండిషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఫస్ట్ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 209, అంటే 210 ఈజీగా యావరేజ్ స్కోర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గాలి కొంచెం చాలా పల్చగా ఉండడం వల్ల బాల్ అనేది వెతుక్కుంటూ వస్తుంది బ్యాట్ దగ్గరికి, కాబట్టి రన్స్ చేయడం చాలా ఈజీ. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే 21 దగ్గర నుంచి 16 degreesకి పడిపోతుంది. కాబట్టి చల్లటి వాతావరణం కాస్త బౌలర్లకి సవాలు విసురుతుంది. ఎండలో ఆడి ఆడి మగ్గిపోయారు పాపం ప్లేయర్స్, కాస్త చల్లగా ఆడతారు. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసింగ్ చేసే జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పిన్నర్లకి ఇక్కడ పెద్దగా అవకాశం దొరకకపోవచ్చు. మరి అక్షర్ పటేల్ ఏం చేస్తాడో చూడాలి. సో పంజాబ్ కింగ్స్ ఫైనల్ 11 ప్లేయింగ్ 11 సంగతి ఏంటనేది మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద యుజ్వేంద్ర చహల్ వచ్చే అవకాశం ఉంది. పవర్ ప్లేలో అత్యంత వేగంగా రన్స్ సాధిస్తున్న జట్టు, కానీ గత 3 మ్యాచ్ల్లో క్యాచ్లు వదిలేసిన వల్ల చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నారు. అంటే ఇక్కడ బౌలింగ్ బాగానే ఉంది, బ్యాటింగ్ కూడా బాగానే ఉంది, కానీ ఫీల్డింగ్ దగ్గర వచ్చేసరికి బోల్తా పడ్డారు. అంటే పంజాబ్ వాళ్ళు మొదటి నుంచి కూడా బ్యాటింగ్ బాగా చేయాలని చెప్పి ఇటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ ఇంకా బాగా చేయాలని చెప్పి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎవరికి వాళ్ళు వాటి సంగతే చూసారు. కానీ మధ్యలో ముఖ్యమైన ఫీల్డింగ్ గురించి మర్చిపోయారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఫిట్నెస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్, ఫామ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే మాత్రం ప్రతి ఒక్క రన్ని ఫీల్డింగ్లో ఆపాలి, లేకపోతే మాత్రం ఇదే జరుగుతుంది. అందులో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ ఒక రకంగా గెలవాల్సింది, కానీ చేతికొచ్చిన క్యాచ్లు అన్నింటినీ ఏదో బటర్ ఫింగర్స్ లాగా చేతికి ఏదో బటర్ రాసుకొని వచ్చినట్టుగా అన్ని ఇట్లా జారవిడిచారు కాబట్టి వాళ్ళ కొంప ముంచుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ జట్టు సంగతి చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్సీలో లోపాలు బాగా ఉన్నాయి, ఇంకా చాలా వీక్ ఫామ్తోని ఈ సీజన్లో ఢిల్లీ తడబడుతుంది అనమాట. బ్యాటింగ్లో ఎక్కువగా కేఎల్ రాహుల్ మీదనే వీళ్ళు డిపెండ్ అవుతూ ఉన్నారు. చూద్దాం మరి ఈసారి కేఎల్ రాహుల్ మళ్ళీ ఇంకొకసారి ఏమైనా 150 కొడతాడేమో. బ్యాటింగ్ పవర్ ఇంకా స్ట్రైక్ రేట్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే పవర్ ప్లేలో ముఖ్యంగా పంజాబ్ గురించి మాట్లాడుకుంటే 185+ స్ట్రైక్ రేట్తో చాలా అద్భుతంగా ఆడుతుంది. బట్ డీసీ చూసుకుంటే 139 మాత్రమే ఉందన్నమాట. మీకు ఇక్కడ గ్రాఫ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఒక వైల్డ్ ఫైర్ లాగా ఇక్కడ పంజాబ్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లైక్ పవర్ ప్లే కానివ్వండి, మిడిల్ ఓవర్స్ కానివ్వండి, డెత్ ఓవర్స్లో కూడా ఎక్కడ తీసుకున్నా కూడా అసలు కనీసం దరిదాపుల్లో కూడా లేదు ఇక్కడ ఢిల్లీ. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ డెత్ ఓవర్స్ కూడా చూసుకుంటే పంజాబ్ 205 స్ట్రైక్ రేట్తోనే ఆడుతుంది. మార్కస్ స్టోయినిస్ అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు అక్కడ. డీసీ చూసుకుంటే జస్ట్ 182 పాయింట్ వరకు మాత్రమే ఉందంటే ఎబో యావరేజ్ ఆడుతూ ఉన్నారనమాట. సో ఈ స్ట్రైక్ రేట్ ప్రకారం కూడా మనం చూసుకుంటే అర్థమైపోతుంది ఇక్కడ పంజాబ్ ఏ లెవెల్లో డామినేట్ చేస్తుంది అనేది. సో ఢిల్లీ పైన ఈ సీజన్లో పంజాబ్ ఏకంగా 265 రన్స్ చేసేసి ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. కాబట్టి మళ్ళీ అదేమన్నా రిపీట్ అవుతుందా లేదా చూడాలి. ఒకసారి బౌలింగ్ బలాలు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నట్టు తేమ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పేస్ అటాక్ పంజాబ్ సంబంధించి చూసుకుంటే హర్షదీప్ సింగ్ 11 వికెట్లు, డెత్ ఓవర్లలో చాలా బెస్ట్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. కాబట్టి
ఢిల్లీకి ఇది ఒక పెద్ద సవాల్ అవ్వబోతుంది. అండ్ డీసీ మాత్రం ఎక్కువ శాతం అక్షర్ పటేల్ మీదనే ఎక్కువ ఆధారపడుతుంది. మొత్తానికి అయితే 10 వికెట్లు తీశాడు, 8.08 ఎకానమీ, మంచి ఎకానమీతో బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ 7 వికెట్లు తీశాడు. సో ఎలా తీసుకున్నా కూడా స్పిన్ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి చూడాలి. మరి టాస్ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్ అవ్వబోతుంది. సో చేసింగ్ చేస్తేనే డీసీ ఒకవేళ చేసింగ్కి వెళ్తే తప్పితే ఈ మ్యాచ్ గెలిచేలాగైతే నాకు కనబడట్లేదు. సో టాస్ ఒకవేళ డీసీ గెలిచి చేసింగ్ తీసుకుంటే మాత్రం డీసీకి గెలవడానికి ఛాన్సెస్ 60% అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఢిల్లీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ధర్మశాలలో సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చే తేమ కారణంగా బంతి మీద పట్టు సాధించడం కష్టం. అది మనం మాట్లాడుకున్నదే. సో మ్యాచ్ ఫలితాన్ని మార్చే కీలకమైన ఆటగాళ్ళు ఎవరున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు అంటే కూపర్ కాన్లీ 377 రన్ చేశాడు పంజాబ్ తరపు నుంచి, స్ట్రైక్ రేట్ 171.36, దట్స్ రియలీ హ్యూజ్. అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్ చూసుకుంటే మాత్రం 364 రన్ చేశాడు, స్ట్రైక్ రేట్ 172. ఇద్దరు కూడా ఒక రేంజ్లో ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రన్స్ బాగా రాబోతుంది. ఎవరో ఒకళ్ళు ఇందులో మోర్ దాన్ 75 రన్స్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సెంచరీ పక్కాగా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడే కామెంట్ చేయండి, మరి సెంచరీ ఎవరు చేస్తున్నారు? కూపర్ కానెలియా, లేకపోతే ప్రభ్ సిమ్రన్ సింగా, లేకపోతే శ్రేయస్ అయ్యరా, లేకపోతే కేఎల్ రాహులా? ఎందుకంటే ధర్మశాల స్టేడియంలో 210 అనేది మినిమం యావరేజ్ కాబట్టి తప్పకుండా సెంచరీ అనేది ఈ మ్యాచ్లో రాబోతుంది. అండ్ డీసీలో ఉన్న లోన్ వారియర్ ఎవరున్నారంటే ఒకే ఒక్కడు పాపం ఒంటరి 468 రన్ చేశాడు కేఎల్ రాహుల్. స్ట్రైక్ రేట్ కూడా చాలా బెటర్గా ఉంది, 180 ఉంది. సో ఇక్కడ ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే వీళ్ళిద్దరికి మంచి సవాల్ విసురుతున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. అండ్ స్ట్రైక్ రేట్ పరంగా కూడా చూసుకుంటే పంజాబ్ కన్నా కూడా చాలా ఫైర్ పవర్ ఇక్కడ కేఎల్ రాహుల్ దగ్గరనే ఎక్కువగా ఉంది. సో భారీ రన్స్ చేసే సత్తా ఉన్నప్పటికీ కూడా పంజాబ్ కుర్రాలకు ఒంటరి పోరాటం చేస్తున్న ఢిల్లీ వెటరన్ కు మధ్య అసలైన యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ టాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఒకసారి సినారియోస్ చూసుకుందాం. పంజాబ్ ఒకవేళ 220+ రన్ చేస్తే పంజాబ్ ఇక్కడ తప్పకుండా డామినేట్ చేస్తుంది, గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఒకవేళ సినారియో 2లో 170 రన్స్ కన్నా తక్కువ చేస్తే అద్భుతమైన స్పిన్ ఉన్న ఢిల్లీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇక్కడ 170, లెస్ దెన్ 170 ఒకవేళ పంజాబ్ చేసిందంటే మాత్రం తప్పకుండా ఢిల్లీ తన మ్యాచ్లో తన ఖాతాలో ఈ మ్యాచ్ వేసుకొని వెళ్ళిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మినిమం 200+ స్కోర్ చేస్తే తప్పితే ఇక్కడ సేఫ్ స్కోర్ కాదు. సో ఇక్కడ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి చేసింగ్ సమయంలో వేగవంతమైన అవుట్ ఫీల్డ్ ఇంకా తేమ బ్యాటర్లకు పూర్తిగా సహకరిస్తుంది. సో ఫైనల్గా ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మాత్రం డీసీకి చూసుకుంటే 41.6% మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. బట్ కంపారిటివ్లీ పంజాబ్కి చూసుకుంటే 58.4% గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఆన్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది, కానీ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటే పంజాబ్కి ఇది డూ ఆర్ డై సంబంధించిన మ్యాచ్. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇజ్జత్ కా మామ్లా, ఇజ్జత్ కా సవాల్. తప్పకుండా మళ్ళీ టేబుల్లో టాప్ 4లో కనీసం ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి కాస్త ప్రెషర్ కండిషన్స్లో ఎలా ఆ ప్రెషర్ కండిషన్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఆడబోతున్నారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అవ్వబోతుంది. డీసీకి ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఓడినా గెలిచినా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఆశలన్నీ గంగకు వదిలేసుకున్నారు కాబట్టి సో వాళ్ళకి పెద్దగా పోయేది ఏం లేదనమాట. సో భారీ రన్స్ నమోదయ్యే ఈ పోరులో పంజాబ్ విధ్వంసకర బ్యాటింగ్ ఇంకా అద్భుతమైన చేసింగ్ రికార్డ్ వాళ్ళని ఫేవరెట్గా నిలబెడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చే ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించబోతుంది అనమాట. సో అదండి సంగతి. మొత్తానికి అయితే ఎలా తీసుకున్నా కూడా పంజాబ్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ ఫీల్డింగ్లో మళ్ళీ అదే తప్పులు చేస్తే మాత్రం మ్యాచ్ గోవిందా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బటర్ ఫింగర్స్కి ఛాన్సే ఇవ్వకూడదు. క్యాచ్ పట్టుకుంటే స్పైడర్ మ్యాన్లా పట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఎంత మంచిగా బ్యాటింగ్ చేసినా ఎంత మంచిగా బౌలింగ్ చేసినా అవతల టీంకి మీరు లైఫ్స్ ఇచ్చే కొద్దీ తప్పకుండా అక్కడ వాళ్ళు ఒక సెంచరీయో హాఫ్ సెంచరీయో కొట్టే వెళ్తారు. సో ఇదన్నమాట సంగతి. సో మరి మీకేమనిపిస్తుంది? మరి ఈ మ్యాచ్ వివరాలన్నీ చూసాక మరి పంజాబ్ గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ గెలుస్తుందా? కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.